ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో అరుంధతి నక్షత్రం గురించి, అసలు అరుంధతి నక్షత్రం ఎలా ఏర్పడింది, అసలు అరుంధతి ఎవరు, పెళ్ళైన కొత్త జంట అరుంధతిని ఎందుకు చూపిస్తారు, ఈ విషయం గురించి మన వీడియోలో చెప్పుకుందాం. అలాగే నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీకు చేరుతుంది. అరుంధతి వశిష్ఠుల బంధం ఏమిటి? పురాణాల ప్రకారం వశిష్ఠ మహాముని భార్య పేరే అరుంధతి. వివాహమైన ప్రతి ఒక్కరూ ఈ అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవడం వలన వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తారు. కేవలం అరుంధతి నక్షత్రాన్ని మాత్రమే కాదు, దాని పక్కనే ఉన్న వశిష్ఠ నక్షత్రాన్ని కూడా దర్శించుకోమని పూజారి చెబుతారు. ఆకాశంలో తూర్పు వైపున అరుంధతి, వశిష్ఠ అనే రెండు నక్షత్రాలు చాలా దగ్గరగా ఉంటాయని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కూతురి పేరే సంధ్యాదేవి. వశిష్ఠ మహర్షి ఉపదేశం చేసిన తర్వాత సంధ్యాదేవి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఆ అగ్నిలో నుంచి ప్రాతః సంధ్య, సాయం సంధ్యలతో ఒక అందమైన స్త్రీ రూపం సృష్టించబడింది. అందమైన మహతే అరుంధతి. అలా అగ్నిలో నుంచి వచ్చిన అరుంధతి అందమైన రూపాన్ని చూసి వశిష్ఠ మహర్షి ఆకర్షణకు లోనవుతాడు. ఆమెని మనవాడాలని నిర్ణయించుకుంటాడు. వీరిద్దరి వివాహం చేసుకునే సమయంలో వశిష్ఠ మహర్షి తన చేతిలోని కమండలాన్ని అరుంధతికిచ్చి వెళ్తాడు. తాను ఎప్పుడైతే తిరిగి వస్తాడో అప్పటి వరకు ఎదురు చూడాలని ఆదేశిస్తాడు. వశిష్ఠ మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు. అరుంధతి మాత్రం కమండలాన్నే చూస్తూ కాలం గడిపేస్తుంది. తన చూపును తమ వైపుకు తిప్పుకోవాలని ఎందరో ఋషులు ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు. దీంతో చేసేది లేక వశిష్ఠుడు ఎక్కడున్నాడో తీవ్రంగా అన్వేషించి చివరికి తన ఆచూకీ కనుగొంటారు. వశిష్ఠుడు తీసుకువచ్చి అరుంధతి ముందు నిలబెడతాడు. అప్పుడు మాత్రమే తన చూపుని వశిష్ఠునిపై తిప్పింది. అప్పటి నుంచి అరుంధతి మహాప్రతివ్రతగా పేరు సంపాదించింది. తను మొక్కువని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటలకు ఆదర్శంగా అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. అరుంధతి లాంటి లక్షణములు కలిగి ఉండాలని, తమ బంధం అరుంధతి వశిష్ఠుల్ని కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటారు. విన్నారుగా, అరుంధతి అంటే ఎవరో, నక్షత్రం ఏమిటో, ఆమె ఎవరి భార్యో అన్నీ తెలుసుకున్నాం కదా. ప్రతి ఒక్కరూ మనం పెళ్లి చేసే టైంలో చెప్తారు, కొంతమందికి గుర్తు ఉండకపోవచ్చు. అక్కడ అరుంధతిని ఎందుకు చూపుతారో ఇదే సాక్ష్యం. అరుంధతి దేవి చాలా ప్రతివ్రత. అలాగే మనము ఇంతకుముందు వీడియోలో కూడా 5 ప్రతివ్రతల గురించి చెప్పుకున్నాం. వాళ్ళల్లో ఈమె కూడా ఒకటి. ప్రతిసారి మనం పడుకునేటప్పుడు కూడా అమ్మని తలుచుకొని పడుకుంటే మంచి జరుగుతుంది, సంసార జీవితం సుఖంగా ఉంటుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.